నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. పిఠాపురం వర్మ ఈ పేరు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, మంత్రి కాదు, కనీసం ఒక పార్టీకి సంబంధించి కీలక నేత కూడా కాదు. పిఠాపురానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అయినా కూడా రాజకీయాలకు సంబంధించి ఆయన పేరు సంచలనంగా మారుతుంది. ఎందుకు సంచలనంగా మారుతుందో కూడా మనందరికీ తెలుసు. ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి నాగబాబు చేసినటువంటి కామెంట్స్ టీడీపీ నేతల్లో చాలా ఆగ్రహాన్ని గురిచేస్తూ వచ్చాయి. వర్మకు సంబంధించి పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించి ఆయన పాత్ర ఏమీ లేదంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్ గెలుపులో ఎంత కీలక పాత్ర పోషించారో, ఆయన గురించి పవన్ కళ్యాణ్ ఎంత గొప్పగా మాట్లాడారో, ఎన్నికల సమయంలో ఆయన గెలుపుని వర్మ చేతుల్లో పెడుతున్నాను, నా గెలుపు వర్మ చేతుల్లోనే ఉంది, నేను గెలిచానన్నా ఓడానన్నా దానికి కారణం వర్మే అంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా భావోద్వేగంతో, పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంతో వర్మ గురించి మాట్లాడుతూ వచ్చారు. అయితే ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ గారు 70,000కు పైగా ఓట్లతో పిఠాపురంలో విజయం సాధిస్తూ వచ్చారు. విజయం సాధించిన తర్వాత వర్మకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో చిన్నగా మార్పులు కనిపిస్తూ వస్తున్నాయి. వర్మకు సంబంధించి ఒక్కొక్కటిగా ఆయన తగ్గించుకుంటూ రావటము, ఆయనకి సంబంధించి ప్రస్తావనని, ఆయనకి సంబంధించి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ని తగ్గించుకుంటూ ఆయన పక్కన పెట్టడము, కొత్త వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే వాస్తవానికి వర్మ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన పార్టీకి వెళ్ళింది. అంటే పవన్ కళ్యాణ్కి ఆ సీటు వెళ్ళింది. ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు. వాస్తవానికి ఆయన సీటు త్యాగం చేశాడు కాబట్టే ఆ సీటు పవన్ కళ్యాణ్లో పోటీ చేశాడు. ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గానో లేదంటే వేరే పార్టీ నుంచో అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిచినప్పటికి కూడా ఆయనకు వచ్చేటువంటి మెజార్టీలోనో లేదంటే ఆయనకి సంబంధించి ఉన్నటువంటి అక్కడ క్రేజ్తోనో ఎంతో కొంత ఓట్ షేర్ అనేది ఖచ్చితంగా డివైడ్ అయ్యేది. వర్మకి సంబంధించి గతంలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. సో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఒక నియోజకవర్గంలో గెలిచాడంటే ఆయనకి సంబంధించి ఆ నియోజకవర్గంలో ప్రస్తావన కావచ్చు, ఓట్ బ్యాంక్ కావచ్చు, క్రేజ్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. సో అలాంటి వ్యక్తి సపోర్ట్తో పవన్ కళ్యాణ్ గెలిచారు. ఎన్నికల వరకు బాగానే ఉంది. ఎన్నికల తర్వాత కూడా కొంతకాలం పాటు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే మార్పులు మొదలవటం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వానికి సంబంధించి నామినేటెడ్ పదవులు చూసుకున్నా, టీటీడీకి సంబంధించిన పదవులు చూసుకున్నా, ఎమ్మెల్సీ కోటాకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను చూసుకున్నా కూడా వర్మకి సంబంధించినటువంటి పేరు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉండేది. ప్రభుత్వానికి సంబంధించి ఏ పదవుల లిస్టు వస్తున్నా కూడా వర్మ పేరు వస్తుంది ఈ లిస్టులో, వర్మకి సంబంధించి ప్రస్తావన ఉంటుంది ఈ లిస్టులో అని చెప్పేసి అందరూ భావిస్తూ వస్తుంటారు. కానీ ఎక్కడా కూడా ఏ లిస్టు చూసినా కూడా వర్మకి నిరాశ కనిపిస్తుంది, వర్మకి నిరాశే దక్కుతుంది. అయితే ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ పరంగా దుమారాన్ని రేపుతూ వచ్చాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి కొంతమంది కారణమయ్యారని బయట చెప్పుకుంటూ ఉన్నారు. అలా చెప్పుకుంటే అది వాళ్ళ కర్మ. ఆ కర్మని వర్మ అంటూ కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా సీరియస్గా ఉన్నారు. నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో ఇటీవల అయితే నిన్నగాక మొన్న వర్మ గారు దీనికి సంబంధించిన ఎపిసోడ్లో క్లారిటీ ఇస్తూ వచ్చారు. నేను టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తిని, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మనిషిని కాబట్టి ఆయన నాకు నిర్ణయం తీసుకునేది పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పోటీ చేయమని చెప్పి, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సపోర్ట్ చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు. సో నేను ఆయనకి గెలుపు కోసం పనిచేశాను తప్ప నేను వేరే వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి కాదని చెప్పేసి వర్మ చాలా క్లారిటీగా చెప్తూ వచ్చారు. నేను టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని, టీడీపీ పార్టీకి చెందినటువంటి మనిషిని, 23 ఏళ్ళగా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తున్నాను, రాబోయే రోజుల్లో కూడా కలిసి ప్రయాణం చేస్తాను అంటూ కూడా వర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీలో అంతర్గతంగా కొంత దుమారాన్ని లేపినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా వర్మకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల వరకు ఆయన వాడుకొని ఇప్పుడు ఇలా రివర్స్లో మాట్లాడడం ఏంటి అంటూ కూడా టీడీపీ శ్రేణులు ఒకంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే వర్మ ఈరోజు ఒక ట్వీట్ చేస్తూ వచ్చారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో, ఆయన ఇన్స్టాగ్రామ్ సంబంధించిన దాంట్లో ప్రజలే నా బలం, నా వెనకున్నదే ప్రజలు, వాళ్ళ కోసమే నేను పనిచేస్తానంటూ కూడా ఆయన ఒక పోస్ట్ పెడుతూ వచ్చారు. అయితే ఈ పోస్టులో ప్రధానంగా మనం చూడాల్సింది ఏదైతే ఆయన బ్యానర్ మీద అంటే ఆ పెట్టినటువంటి పోస్టుకి సంబంధించి అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, మోదీ ఫోటో, లోకేష్ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది. గతంలో ఆయనకి సంబంధించి పోస్టులు ఏది చూసినా కూడా ఆ పోస్టుల్లో కూడా నాగబాబు ఫోటో చాలా పెద్ద ఎత్తున పెడుతూ వచ్చారు. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి కొద్దో గొప్ప టాప్ 5 లీడర్లలో ఒకసారి చూసుకుంటే నాగబాబు కూడా ఉంటారు. సో అలాంటి వ్యక్తికి గతంలో ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ప్రిఫరెన్స్ వర్మ ఇవ్వట్లేదని క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకంటే దానికి కారణం కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో అవన్నీ కూడా చూస్తున్నాం. సో ఈ అంశానికి సంబంధించి వర్మ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. ప్రధానంగా నాగబాబుకు సంబంధించి చాలా డిసప్పాయింట్లో ఉన్నాడు. జనసేనకు సంబంధించిన అంశాలకు సంబంధించి చాలా డిసప్పాయింట్లో ఉన్నాడు. ఇటీవల కూడా వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుని జనసేన పార్టీలో చేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వర్మకి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి వ్యక్తి, వర్మను వ్యతిరేకంగా ఓడించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇప్పుడు కూటమిలో భాగంగా ఉన్నటువంటి 3 పార్టీల కలయికలోకి తీసుకోవడం ఏంటనేటువంటి ఒక చర్చ కూడా పిఠాపురంలో జరుగుతుంది. ప్రధానంగా వర్మకు సంబంధించిన అనుచరులకు సంబంధించి జరుగుతుంది. వర్మకు సంబంధించి అనుచరుల మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేయడం, జనసేన సంబంధించిన
సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేయడము, దాని మీద చాలాసార్లు పవన్ కళ్యాణ్ దగ్గరికో లేదంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టాప్ 2 లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎక్కడా కూడా వర్మకి సపోర్టెడ్‌గా కూడా రిజల్ట్స్ రావట్లేదంట. జనసేన పార్టీకి సంబంధించి ప్రస్తావననే పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవల పార్టీలో చేరినటువంటి దొరబాబుకు కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని కీలక బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నట్టు అర్థమవుతుంది. జనసేన పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రతిసారి ఉండి అక్కడ కార్యక్రమాలను చూడలేరు కాబట్టి అలాంటి కార్యక్రమాలను చూసే బాధ్యతను దొరబాబుకి ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. సో ఇన్నాళ్ళు తన పక్కనే ఉండి తన గెలుపు కోసం పనిచేసి తన గెలవడం కోసం కృషి చేసినటువంటి వర్మను పక్కన పెట్టి ఈరోజు కొత్తగా వచ్చేటువంటి దొరబాబుకి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి, దట్టు నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ ఖండించకపోవడం ఏంటి అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ఎంత తప్పైనప్పటికీ కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా ఉండి తన గెలుపు కోసం కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యల్ని ఖండించాలి. ఎంతో కొంత వర్మకి సపోర్ట్ చేసి మాట్లాడాలి. అంత పెద్ద సభలో ఆయన గెలుపు కోసం ఆయన పార్టీ కోసం చెప్పినటువంటి వ్యక్తులందరినీ కూడా పొగిడినటువంటి పవన్ కళ్యాణ్ కనీసం వర్మ పేరు ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అంతకుముందు ఆయనకు సంబంధించి చాలాసార్లు వర్మను పొగుడుతూ వచ్చారు ఎన్నికల ముందు వరకు, గెలిచిన తర్వాత కూడా. ఇప్పుడు వరకు కూడా ఎక్కడా కూడా వర్మకు సంబంధించిన అంశాన్ని చూసుకోలేదు. అదేమన్నంటే వర్మ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, టీడీపీ చూసుకుంటుంది. ఆయనకి ఏ పదవి ఇవ్వాలో, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారా లేదంటే ఇంకో పదవి ఇస్తారా ఇంకో పదవి ఇస్తారా అనేది టీడీపీ పార్టీ యొక్క వ్యక్తిగత నిర్ణయము, అది మా పార్టీకి సంబంధించింది కాదంటూ కూడా వాళ్ళు చిన్నగా చేతులు దులిపేసుకునేటువంటి ప్రక్రియ అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వర్మ ఈరోజు చేసినటువంటి ట్వీట్ కావచ్చు లేదంటే ఇన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా వర్మని దెబ్బతీసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. అయితే వర్మ మాత్రం చాలా సహనంగా చాలా ఆలోచనతో మౌనంగా ఉంటూ ఉన్నారు. ముందడుగు వేసేందుకు కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా అధికారం 4 సంవత్సరాలు ఉంది. ఇంకా 4 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వేరే పార్టీలు చేంజ్ అయినా కూడా అలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ 4 ఏళ్ళు ఎలాగోలా గడపాలి. ఆ తర్వాత ఒకవేళ ఇప్పుడు జరిగినటువంటి అవమానాలకు, ఇప్పుడు జరిగినటువంటి అన్యాయాలకు తర్వాత ఎలాంటి ఆన్సర్ ఇస్తారనేది చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 4 ఏళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా రాజకీయ వ్యూహంతో వర్మ ముందడుగేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ 4 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి ఈ 4 ఏళ్ళైనా వర్మకి సంబంధించి ఏదైనా పదవి ఇస్తారా? ఒకవేళ ఏ పదవి ఇవ్వకపోతే వర్మకు సంబంధించిన ప్రస్తావన ఎలా ఉండబోతుంది? ఆయన రాజకీయ నిర్ణయాలు ఎలా తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది.